సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందునుగాక. ఈరోజు గుడ్ ఫ్రైడే మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి మనము ధ్యానించుకుంటాము. మరి ముందుగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి మనం గమనించినట్లయితే కల్వరి ప్రేమ, ఆయన ఏ రీతిగా కల్వరి సిలువలో ఉండి ప్రేమ పలుకులు పలికాడో మరి అవన్నీ కూడా మనము ధ్యానించుకుందాం. ఎందుకనగా ప్రభువుల వారు మన కొరకు వ్యసనక్రాంతుడుగా మారినారు. మనం ఇక్కడ చూసినట్లయితే అతడు మనుషుల ద్వారా తృణీకరింపబడినాడు. మరి అంతేకాకుండా వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, ఆయనకు సొగసు రూపము సురూపము కోల్పోయినటువంటి వాడుగా ప్రభువుల వారు ఎందుకు చేయబడినారంటే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము అవన్నీ కల్వరి సిల్వలో ప్రభువుల వారు సహించి భరించి శ్రమను అనుభవించి మనల్ని ప్రేమించారు. అదే కల్వరి ప్రేమ. ఆ కల్వరి ప్రేమలోని పలుకుల్నే 7 మాటలుగా మనం ధ్యానించుకుంటున్నాము. ఆ 7 మాటల్ని మనము చూద్దాం. అలాగే చూస్తే లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. 23-34 వచనం చదువుకుందాము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రభుల వారు పలికినటువంటి మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పడం మనం చూస్తుంటున్నాం. సిలువలో, కల్వరి సిలువలో కూడా ఆయన ప్రేమనే కనపరుస్తున్నారు, ప్రేమ పలుకులే పలుకుతున్నారు. కానీ ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని బట్టి లేదా భయంకరమైన ఆ మండుటెండలో ఉండి ఏమాత్రము కూడా ఎవరిని కూడా దూషించకుండా నోరు విప్పి ఒక సహనము కోల్పోయిన వాడులాగా కూడా కనిపించకుండా సమస్తమును మన పాప భారం అంతయు కూడా సహించి భరించడానికి ఆయన నోరు కదపకుండా ఉన్నాడు. చివరికి తెరిచి మాట్లాడినటువంటి మాట ఏంటంటే తండ్రితో విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి అని పిలుస్తున్నాడు. ఎందుకు తండ్రిని పిలవాల్సి వచ్చింది? తన గురించా అంటే కాదు. మొట్టమొదటిగా చేస్తున్నటువంటి పలుకుతున్నటువంటి ఆ కల్వరి ప్రేమ ఏంటి అని అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అనే బతిమాలుకుంటున్నట్టుగా లేదా విజ్ఞాపన చేయుచున్నట్లుగా ఈ ప్రజలందరూ అమాయకులనైనా వారు ఏమి తెలియని స్థితిలో ఉండి వారు ఏదో చేస్తున్న ప్రతి దానిని క్షమించమని తండ్రిని క్షమాపణ కోరుతున్నాడు. ఎవరి పక్షాన అంటే సర్వమానవాళి పక్షమున తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి మొరపెడుతున్నాడు, వీరిని క్షమించయ్యా, వీరు పాప దోషములను అవన్నీ నేను మోయడానికి వచ్చాను, వీరు నాకు చేస్తున్న దానిని బట్టి వారికి ఏమాత్రము కూడా దోషము శిక్ష రాకుండగా వారిని క్షమించు. అమాయక ప్రజలు, నా ప్రజలు ఏం చేస్తున్నారో వారు ఎరగరు గనక వారిని క్షమించుమని ప్రభుల వారు పలకడం మనము చూస్తుంటున్నాం. అందుకే చూడనొల్లని వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, బాధను అనుభవించువాడుగాను ఉన్నాడు. అందుకే మనం ఎన్నిక చేయకపోతిమి అని యెషయా గ్రంథంలో మనం చూసాం. మరి నిజంగానే అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం ఎన్నిక చేయని మనుషుల గురించి, మానవాళి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్న మాట తండ్రి అని తండ్రిని పిలుస్తూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నారు. ఈ నా బిడ్డలు ఏం చేయుచున్నారో వారికి తెలియక చేస్తున్నారు, అమాయక ప్రజలు, వారిని క్షమించమని మొర్రపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అది కల్వరి ప్రేమ. కల్వరి సిల్వలో ఆయన పడుతున్న శ్రమను, హింసను,
సమస్తమును భరించి నీ నా కొరకు విజ్ఞాపన చేయుచున్నారు, తండ్రికి మొరపెట్టుచున్నారు. మనము అవన్నీ చూస్తూ కూడా తండ్రి పలికిన పలుకులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన కుటుంబాలలో కూడా మనము తల్లిదండ్రులను లేదా దగ్గరి ఆప్తులను కోల్పోయిన సంఘటనలు ప్రతి ఇంటిలో ఉంటాయి. వారి చివరి పలుకులు ఏంటి? మనం ఉన్నంత వరకు ఎప్పుడో ఏదో సందర్భంలో గుర్తు చేసుకుంటాము, మా వాళ్ళు ఇలా పలికారు, లేదా మా అమ్మనో మా నాన్ననో ఇలాంటి మాటలు అన్నారు, వారి చివరి దశలో నాతో ఇలా మాట్లాడారు అని మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే సర్వమానవాళి గురించి పలికినటువంటి మొదటి పలికి ఏంటంటే తండ్రికి విజ్ఞాపన. తండ్రి వీరేం చేయుచున్నారో అంటే ఏం చేయుచున్నారో యేసు ప్రభుకు తెలుసు, తండ్రికి తెలుసు. కొట్టేవాళ్ళు కొడుతున్నారు, ఉమ్మివేసే వాళ్ళు ఉమ్మివేస్తున్నారు, హింసిస్తున్నారు, కొరడా దెబ్బలు తింటున్నారు, మండు టెండలో ఉన్నారు. అయినను కూడా తండ్రి ఏం చేయుచున్నారో వీళ్ళకి తెలియక చేస్తున్నారని ప్రభువుల వారు చెప్పడం మనం చూస్తుంటున్నాము. మొదటి మాటగా కల్వరి సిల్వలోని ప్రేమను వ్యక్తపరిచినటువంటి ప్రభువు, నీ నా కొరకు విజ్ఞాపన చేసిన ప్రభువుగా మనము చూస్తుంటున్నాము. అంతేకాదు తండ్రిని పిలిచి మొరపెట్టి క్షమాభిక్షను కూడా ప్రసాదించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే రెండవ మాటగా కూడా మనము ఇందులోనే చూడొచ్చు. 23వ అధ్యాయము 43వ వచనంలో మనము చదువుకుందాం. 42వ వచనం, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఇద్దరు నేరస్తులను, కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని, ప్రభువులకు ఇరువైపుల నేరస్తులను, వారిని నేరస్తులుగా పిలువబడుచున్నటువంటి వారిని అదే పనిష్మెంట్లో ఉన్నారు. కానీ ఏ దోషము, ఏ కపటము, ఏ నేరము చేయని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ముగ్గురు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు ఒక దొంగ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎగతాళి చేయొచ్చు, గేలి చేయొచ్చు. ప్రభువుని మాట్లాడుతున్న మాటలు విని రెండవ దొంగ అంటున్నాడు, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడుచున్నావు అనేసి ఆయన హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది. ఎందుకంటే మొదటి మాట ఆయన ఒక్కడు విని ఉంటాడు. ఏమని చెప్పారు ప్రభు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఆ మాట ఆయన హృదయంలో పనిచేసి ఉంటుంది. నిజంగానే వీరు ఎరగరు అంటే ఇంత భయంకరంగా హింసిస్తున్న వీరి కొరకు ఈయన ప్రభువే నిజంగా మొరపెడుతున్నాడు తండ్రికి. కనుక వెంటనే ఈ నేరము చేసిన అతనిలో పశ్చాత్తాపం ఎప్పుడైతే మొదలైందో తండ్రిని పిలిచి అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న మాట, ఒక చిన్న పిలుపు పాపి పశ్చాత్తాపముతో పలికిన మాటకి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, నేడు నీవు నాతో పరదేశంలో ఉండువు అని అంటున్నారు. అంటే ఒక భయంకరమైన పాపము చేత ఉండినటువంటి పాపి హృదయములో పశ్చాత్తాపము ఎప్పుడైతే మొదలైందో వెంటనే పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా నేరము చేత, భయంకరమైన పరిస్థితి చేత నేరస్తుడుగా నిరూపింపబడి సిలువమ్రానుపై ఉన్నటువంటి ఆ దొంగ ఎప్పుడైతే తండ్రి దగ్గర పశ్చాత్తాపడినాడో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వారసుడుగా మొట్టమొదటిగా ఆయనను చేర్చుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. అనగా మన జీవితాలలో కూడా ఎప్పుడైతే పాపము ఒప్పుకొని ప్రభు తట్టు చూస్తామో ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి నిత్యము నిరంతరము నీ కొరకు నా కొరకు కనిపెట్టే ప్రభు అయి ఉంటున్నారు. కనుక మన జీవితాలలో కూడా ఇవన్నీ కూడా చూస్తున్న మనము ఎంతో నమ్మక విశ్వాసము చేత ప్రభు యొక్క వాక్యము ధ్యానించుకుంటున్నాము, విని విడిచిపెడుతున్నామా, మన హృదయంలో భద్రపరుచుకొని ఒక పాపి వలె, నేరస్తుని వలె మనము కూడా పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువుని పిలిస్తే పలికే దేవుడు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి కల్వరి సిలువలో ఉండి పలికినటువంటి ప్రేమ పలుకులని మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఈ రెండు మాటల్ని చూస్తున్న తల్లి
ఆ తల్లి కూడా అదే శిలువ దగ్గర, అదే కల్వరి గిరిలో ఉంటూ తన కుమారుని వైపు చూస్తున్న ఒక తల్లిని చూస్తాం. ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి కుమారుడు అనుభవిస్తూ తన కళ్ళ ముందు కుమారునికి చేస్తున్నటువంటి అపహాస్యము, లేదా ఆ కుమారుడు అనుభవిస్తున్నటువంటి శ్రమ, అదంతా చూసి ఇంత తండ్రితో మాట్లాడాడు, ఈ పాపితో కూడా మాట్లాడాడు, చిన్న మాట నాతో మాట్లాడితే బాగుండు అని తల్లి విలపిస్తుండొచ్చు, ఏడుస్తుంది. కుమారుడిని చూడరాని స్థితిలో చూస్తున్న తల్లి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. మనం చూస్తే యోహాను సువార్తలో చూడగలము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను. ఇక్కడ మనం చూస్తే తల్లి యొక్క హృదయ వేదనను తీర్చినటువంటి కుమారుడుగా మనం చూస్తాం. ఆయన కల్వరి సిల్వలో ఉన్నాడు. ఆయన కల్వరిలో పడుతున్న శ్రమ అదంతా కూడా పక్కన పెట్టి లోక మానవాళి కొరకు క్షమాభిక్ష పెట్టాడు. రెండవదిగా పశ్చాత్తాపడిన పాపికి పరలోక రాజ్యానికి వారసుడుగా చేశాడు. మూడవదిగా చూస్తే తల్లితో మాట్లాడుతున్నాడు. తల్లికి ఆదరణ, తల్లికి ఓదార్పు, తల్లికి నెమ్మది, తల్లికి మనశ్శాంతి కలిగించే మాటలు పలుకుతున్నాడు. ఒక కుమారుడు తల్లికి ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తున్నాడు. సంపూర్ణ దైవ కుమారుడు, సంపూర్ణ మానవ కుమారుడుగా 2 బంధాలను చూపుతున్నాడు. ఆయన దైవ కుమారుడుగా తండ్రితో మాట్లాడుతూ అదే రీతిగా తల్లిదండ్రులను సన్మానించమని నిర్గమకాండంలో మనం చూస్తాం. ఆ దానిని కూడా నెరవేర్చుచు మరి తల్లి యొక్క బాధ్యతను తనను అధికంగా ప్రేమించిన శిష్యునికి అప్పగించడం మనము చూస్తుంటున్నాం. దగ్గర యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అనగా కల్వరి సిలువలో సిలువ దగ్గర ఉండి ఆ తల్లి అన్ని చూస్తూ నోరు విప్పలేక మాట్లాడలేక అందరూ చేయుచున్నటువంటి హేళన, దూషణ, ముఖముపై ఉమ్మి వేయడం, ఇవన్నీ చూచుచు ఏ తల్లి కూడా సహించదు. మరి ఆ తల్లి కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు కుమారుడుగా తన తల్లి హృదయాన్ని చూసిన ప్రభువుగా ఆయన పలికిన మాట ఏంటంటే, మరి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరి శిష్యుడైన యోహానికి తల్లిని అప్పగించడం మనం చూస్తుంటున్నాం. అక్కడ తల్లి కొడుకుల సంబంధాన్ని చూపిస్తున్నాడు. దైవ కుమారుడైనప్పటికీ కూడా ఈ లోక బంధుత్వాలను కూడా ప్రభుల వారు నిర్వర్తిస్తూ తల్లిని ఓదార్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవ మాటగా తల్లితో పలకరించి, తల్లితో మాట్లాడి ఆదరించి తన బాధ్యతను, అనగా కల్వరిలో ఆ ప్రేమను కూడా రుజువుపరుచుకున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవ మాటగా తల్లిని ఆదరించిన ప్రభువుగా మనము చూస్తాం. అలాగే చూస్తే మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం, 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోహి ఎలోహి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ చూస్తే 4వ మాటగా ఇక్కడ కూడా మనం చూస్తే ఎలోహి ఎలోహి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ మాటకు అర్థం ఏంటి అనేది కూడా మనకు కిందనే ఇవ్వబడింది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఒక క్షణకాలం, ఒక క్షణ పాటు చేయి విడిచినట్లుగా మరి ప్రభువుల వారు గ్రహించారు. వెంటనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైనటువంటి ఆ దేవదేవుడు తండ్రితో ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అంటే ఎడబాటు అని అంటే ఏదో దూర ప్రయాణం కాదు, ఏది కాదు, సమస్త పాప భారాన్ని మోయడానికి ఒక్కడే భరించాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన భుజ స్కంధాల పైన లోక మానవాళి పాప భారం అంతా కూడా భరించాల్సినటువంటి ఆ క్షణములో తను చేయి విడిచిన
పిలిచినట్టుగా ఫీల్ అయ్యారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, నా దేవా నా దేవా, దేవుడిగా పిలుస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధత్వంలో ఏకత్వమై ఉండి కూడా నా దేవా అంటే నీవు నేను మొరపెట్టాల్సింది ఎలాగంటే నా దేవా నా తండ్రి అని మనం పిలుస్తూ మొరపెట్టడానికి ప్రభువులో వారు మార్గదర్శిగా, ఆయన సంపూర్ణ దైవ కుమారుడు అయినప్పటికీ కూడా అత్యున్నతమైన సింహాసనం అందున్న అటువంటి తండ్రి అయిన దేవుడిని పిలుస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ఎడబాటును తట్టుకోలేని కుమారుడుగా ఉన్నాడు. ఇక్కడ మన ఇహలోకంలో కూడా తల్లిదండ్రుల యొక్క బంధము, తండ్రి యొక్క ఎడబాటుని కుమారుడు విడిచిపెడతాడు, తండ్రి విడిచిపెడతాడు, రెండు సర్వసాధారణంగా ఉంటుంటాయి. అయితే కూడా ప్రభు అయితే మార్గదర్శిగా తండ్రి అని పిలుస్తున్నారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఒక క్షణ కాలం కూడా తండ్రితో ఎడబాటుని తట్టుకోలేక పలికిన పలుకు తండ్రిని పిలుస్తున్నారు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి ప్రేమ. తండ్రితో మాట్లాడుతున్నారు, తల్లిగా ఇహలోకమందు తల్లితో మాట్లాడుతున్నారు. ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు వారసుడిగా చేసుకున్నాడు. సర్వ మానవాళికి మొట్టమొదటిగానే క్షమాభిక్ష పెట్టినట్లు మనం చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభుల వారి కల్వరి ప్రేమను మనం ధ్యానిస్తూ విని విడిచిపెట్టడం కాదు, కానీ ప్రభుల వారు నా కొరకు పడిన త్యాగము బలి అర్పణగా తను మనల్ని ప్రేమించాడు కాబట్టి తన్ను తాను అర్పణగా తండ్రికి అర్పించుకున్నట్టు బలికి అర్పించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ కల్వరి త్యాగము, ఆ కల్వరి ప్రేమ మహా గొప్పదిగా నీవు నేను ధ్యానించుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టడం కాదు, కానీ మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఒక్కొక్క గుణపాఠం మనకు నేర్పిస్తుంది. దానిని మనం నేర్చుకొని ప్రభువుకి ఇష్టమైన ప్రియమైన పిల్లలుగా ఉండాలని ప్రభువుల వారు ఇష్టపడుతున్నారు. మనము 4వ మాటగా చూసాము. అలాగే చూస్తే 5వ మాటని మనము చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 5వ మాటను చూద్దాం. నేను దప్పికొనుచున్నాను అనగా 5వ మాటగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దప్పికొనుచున్నట్లుగా కల్వరి సిల్వలో వ్రేలాడుచు పలికినటువంటి మాట. ఎందుకు దప్పికొనుచున్నారు? మనము చూసినట్లయితే ఆదికాండంలో ఆరంభంలోనే చూస్తే జలరాశులను వేరుపరిచిన దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడానికి సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, మారాను భద్రముగా చేసిన దేవుడు. మరి అంతేకాదు, జలములు దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు. దాహం చేత వచ్చినటువంటి స్త్రీకి జీవజలపు ఊటలు అందించిన దేవుడు. మరి ఈరోజు ఆయన దప్పికొనుచున్నాను అని కల్వరి సిల్వలో పలికిన 5వ మాట, దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఎవరి కోసము దప్పి? ఆయనకు నిజంగానే దాహమైందా అంటే మనము రెండు ఆలోచించాలి. సంపూర్ణ దైవ కుమారుడుగా దప్పికొంటున్నాడు నీ నా కొరకు. మన ఆత్మల భారమై ఆయన దప్పికొంటున్నాడు. సంపూర్ణ మానవ కుమారుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించాడు. 33.5 సంవత్సరములు తండ్రి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు. కనుక శరీరానికి సంబంధించి దప్పికొనుచున్నాను అంటున్నాడు. శరీరము బలహీనమైపోయినప్పటికీ కూడా సమస్తము సహించి భరించి దప్పికొనుచున్నాను. ఇంకా ఏంటి దప్పిక అంటే సర్వ మానవాళి ఆత్మల పట్ల దప్పిక కొని ఉంటున్నారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలుకుచున్నటువంటి మాట. ఎవరైతే ఇంకను ప్రభు యొద్దకు రాకుండగా వెనకబడి ఉన్నారో వారి నిమిత్తమై, వారి యొక్క పాప దోషముల నిమిత్తమై అవన్నీ నేను భరిస్తాను, కానీ నేను మీ కొరకు దప్పికొనుచున్నాను అని చెప్తున్నారు. జీవజలములు అందించినటువంటి ప్రభువుకి దప్పిక అంటే నిజంగానే నీ నా గురించి దప్పికనే. నీవు నేను పడిపోయిన వేళ ఆయనకు దప్పిక. నీవు నేను దుష్ట ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభువుల వారికి మన గురించి దప్పిక. నీవు నేను ప్రభువుని విడిచి మనము పడిపోయిన సమయంలో మన గురించి దప్పిక కలిగి నేను దప్పికొనుచున్నాను అని ప్రభువుల వారు చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక సిలువలో ప్రభు అంతగా ప్రేమిస్తూ ఇంకనూ నీవు నాకు కావాలి నా ప్రియమైన కుమారుడా కుమార్తె అని మనకి పిలుపునిస్తున్నాడు. నీ కొరకే దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. మరి మనం చేదు చిరకనిస్తున్నామా, లేదా మనంతట మనము మన హృదయాలను సమర్పించుకుంటున్నామా? ఆయన సిలువలోని ప్రేమ పలుకు దప్పికొనుచున్నాను.
నిజంగానే చేదు చిరకను అందించిన సందర్భాలు మనకు తెలుసు. అలా ఎన్నోసార్లు మన జీవితాలలో కూడా ప్రభువుకు ఇష్టం లేని కష్టమైన పనులు చేసినప్పుడల్లా చేదు చిరకను అందించిన వారమే. కనుక చేదు చిరకను అందించడం కాకుండా ప్రభువా నా హృదయమే నీకు అందిస్తున్నాను, నా హృదయంలో నీవు నివసించు అని మనం ఎప్పుడైతే పిలుచుకుంటామో ప్రభుల వారి దప్పిక తీర్చినట్లు అవుతుంది. లేదా మనం చేదు చిరక అంటే చేయకూడనివన్నీ చేసినప్పుడు చేదు చిరకను అందించిన వారం అవుతాం. కనుక మనం బహు జాగ్రత్తగా ప్రభుల వారి 7 మాటలు, కల్వరిలో పలికిన 7 మాటలు ధ్యానించుకుంటున్న మనము వాటిని మనము నెమరు వేస్తున్నాము, ధ్యానిస్తున్నాము. విడిచిపెట్టడం కాదు, సంవత్సరంకి ఒకసారి ధ్యానించి విడిచిపెట్టుకోవడం కాదు, కానీ ఆయన పడినటువంటి మరణ శ్రమల పునరుత్థానమును నిరంతరము మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉంటాం. కనుక 5వ మాట, చిరకను అందిస్తామా, మన హృదయం అందిస్తామా, మనల్ని మనమే ప్రభువునకు సమర్పించుకుందాం. అలాగే 6వ మాటగా చూస్తే ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చదవగలము. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుండి వచ్చినప్పుడు తను తీసుకొని వచ్చిన లిస్ట్ అంతా కూడా సమాప్తమై ఉండొచ్చు. తండ్రి తనకిచ్చిన బాధ్యత అంతా కూడా సమాప్తమైనది. తండ్రి తనకిచ్చిన పనులన్నీ కూడా సంపూర్ణం చేయబడినవి. అయితే మనం చూసినట్లయితే మన పిల్లలకు రిపోర్ట్ కార్డు ఇవ్వగానే స్కూల్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు చూపిస్తారు. మంచి మార్క్స్తో సంతోషం ప్రదర్శిస్తారు. నీకు మంచి మార్క్స్ వచ్చాయి, నేను నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని తల్లిదండ్రులు కూడా ప్రామిస్ చేస్తుంటారు. మరి ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు కూడా త్రిత్వంలో ఏకత్వమైన ప్రభుల వారు కూడా తన ఒక రిపోర్ట్ కార్డుని తండ్రికి అప్పగించాడు. మీరు నాకు ఇచ్చిన పని అంతా కూడా సమాప్తమైనది అని తండ్రికి చెప్తున్నారు. అప్పుడు మరి నిజంగానే తండ్రి సంతోషించి విజయ వేరి మోగించవచ్చు. ఒక సంతోష ఆనందభరితంగా సమస్తము నేను సంపూర్ణం చేశాను అని తండ్రికి అందించినటువంటి ఒక రిపోర్ట్ని మనం చూస్తాం. మన జీవితాలలో కొన్ని పనులు, కొన్ని ప్రణాళికలు మనమే వేసుకుంటాం. ఇది ఈరోజు చేస్తానని దాన్ని ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసి సంవత్సరాలు అయిపోయినా కూడా చేయని పనులు ఉండొచ్చు. కానీ ప్రభుల వారు అలా కాదు. 33.5 సంవత్సరంలో తండ్రి తనకిచ్చినటువంటి పనులన్నీ కూడా సంపూర్ణం చేశారు. ఏంటి అది మనం చూస్తే తను చిన్ననాటి నుండి ఈ 33.5 సంవత్సరముల వరకు ఎంతోమందిని అనగా అస్వస్థతలుగా ఉన్నవారిని స్వస్థపరిచారు. గుడ్డి వారికి కాళ్ళు ఇవ్వడం, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం, కుష్ఠరోగులను లేవనెత్తడం. మనం ఇలా చూస్తూ వెళ్తే నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఒక గొప్ప వివాహాన్ని గణనీయంగా ఉంచాలని అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చడం. ఇలా చూస్తే ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సంపూర్ణం చేసి చివరి క్షణంలో కల్వరి సిల్వలో ఆయన ఈ సమస్తాన్ని సంపూర్ణం చేశాక తప్పకుండా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ని తండ్రికి అప్పగించాడు. సమాప్తమైనదని తండ్రికి చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో నెరవేర్చని ఎన్నో ఉంటవి, కానీ ఇక్కడ ప్రభు అయితే సమస్తము సంపూర్ణం చేసి తండ్రికి అప్పగించినట్లుగా చూస్తుంటున్నాము. విజయము ఆయన పొందుకున్నట్లుగా కూడా మనము చూస్తుంటున్నాం. కనుక నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో కల్వరి ప్రేమ పలుకులు ఆయన శ్రమపడుతూ, హింసించబడుచు, నిందించబడుచు, తన్నబడుచు, ఉమ్మివేయబడుచు ఉన్నప్పటికీ కూడా ఎంతో సహనముతో సమస్తము సహించి భరించి ఎవరి కోసం అంటే నా కొరకే, మన గురించే, మన పాప దోషముల గురించి ఇవన్నీ తట్టుకోవడానికి ఆయనకు ఎంతో ఓపికను, అంటే మనం చెప్పాలంటే ప్రభువుల వారికి ఉన్నదాన్ని మనం ఊహించలేం. అంత నెమ్మదితో శాంతమూర్తిలా ఆ కల్వరి సిల్వలో వ్రేలాడుతూ పలికినటువంటి ప్రేమ పలుకులు, అందుకే కల్వరి ప్రేమ అంటున్నాం. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చూపినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని నీవు నేను నెమరు వేసుకొని మనము చదువుకుంటున్నాం. చూద్దాం. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. చివరిగా మిగిలింది ఒకటి. యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తము తండ్రికి అప్పగించడానికి సిద్ధమయ్యాడు. తను చేయాలనుకున్న తండ్రి ఇచ్చిన తన పని అంతా కూడా సంపూర్ణం చేశాడు. సర్వ మానవాళికి క్షమాభిక్ష పెట్టాడు. పశ్చాత్తాపడిన పాపిని పరమునకు చేర్చుకున్నాడు. తల్లికి ఆదరణ ఇచ్చాడు. తండ్రితో ఎడబాటును తట్టుకోలేక తండ్రి అని పిలిచి మాట్లాడాడు. అంతేకాదు మన ఆత్మల పట్ల భారము, దాహము కలిగి దప్పిక కలిగి ఉన్నానని చెప్పాడు. ఇవన్నీ సంపూర్ణం చేసి తండ్రికి రిపోర్ట్ అందించాడు. ఆ తర్వాత మిగిలింది ఒకటే, ఆత్మ. ఈ శరీరాన్ని నలగొడుచున్న వారు నలగొడుతున్నారు, కొట్టేవారు కొడుతున్నారు, ఉమ్మేవారు ఉమ్ముతున్నారు, కొరడ దెబ్బలు పడుతున్నవి. అయినప్పటికీ కూడా శరీరము మనుషులకు అప్పగించి ఆత్మను మాత్రము సురక్షితమైన స్థలంకు అనగా తండ్రి చేతికి అప్పగించడం కుమారుడైన యేసుక్రీస్తు చేస్తున్న పని. చివరిగా 7వ మాటగా మనం చదివాము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, ఎంత గొప్ప శబ్దంతో పిలిచుంటాడు. ఆ కల్వరి గిరి కొండ మొత్తం దద్దరిల్లు ఉండొచ్చు. గొప్ప శబ్దంతో తండ్రిని పిలిచినట్టు మనం చూస్తుంటున్నాం. గొప్ప శబ్దంతో కేక వేసి, ఏంటి ఆ కేక అని అంటే తండ్రి అనే గంభీరమైన పిలుపు. తండ్రిని పిలిచి ఆయన చెప్తున్నాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. అంటే తను చేయాల్సిన సమస్తము కూడా సంపూర్ణం చేసి చివరికి ఆ ఆత్మను తండ్రికి అప్పగించేసి శరీరాన్ని మనుషులకు అప్పగించాడు. మనుషులు నలగొట్టారు, చిత్తగొట్టారు. ఆ శరీరము నుండి కారిన రక్తాన్ని చూస్తూ ఎవరికి జాలి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మను మాత్రం తండ్రి చేతికి అప్పగించి మనుషుల చేతికి శరీరాన్ని అప్పగించాడు. అదే మానవాళిగా నీవు నేను ఆయన మరణ శ్రమల పునరుత్థానమును తలంచుకుంటూ ఆయన బలలో చేయి వేయు ప్రతి సమయమందును ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రతి వారము బలలో చేయి వేస్తూ ప్రభు నా కొరకు చేసినటువంటి త్యాగము బహు గొప్పదంటూ మన జీవితాలు ఇహలోకములో ఉన్నంత వరకు మనము ప్రభువును తలంచడం ఒకటే మన విధి అయి ఉంటున్నది. 7 మాటలు కల్వరిలోని ప్రేమ. ఈరోజు ప్రభు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ధ్యానించుకుంటున్నాం. ప్రభు చేసినటువంటి సర్వ మానవాళికి రక్షకుడుగా ఉన్నాడు. మన పాపములను విముక్తి చేసిన ముక్తిదాతగా ఉన్నాడు. మరణ శ్రమలు సహించి భరించి తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఉన్నాడు. కనుక ప్రభువు యొక్క మన కొరకు పడిన శ్రమలు సహితము సహించి ఆయన నిత్యము నిరంతరము నీ నాతో జీవిస్తూ మనతో ఉంటూ ఆదరణకర్తగా నిన్ను నన్ను నడిపించుచున్నాడు. కనుక ఈరోజు మనము ధ్యానించుకొని విడిచిపెట్టడం కాదు, కానీ మన జీవితాంతము మన హృదయం ప్రభువుకు సమర్పించుకొని ప్రభు నా కొరకు పడిన త్యాగము, బలి అర్పణ, ఆయన కల్వరి ప్రేమను నెమరు వేసుకుంటూ మనందరం జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.